వేల కోట్ల లోన్ తీసుకున్న వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు ముంబై, ఔరంగాబాద్లో ఉన్న వీడియోకాన్ ప్రధాన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. రెండు 2012లో వీడియోకాన్ తీసుకున్న 3,250 కోట్ల లోన్కు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్ తప్పుకున్నారు. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు భారీ ఎత్తున లాభపడ్డారనే వార్తలు గత ఏడాది సంచలనం రేకెత్తించాయి. వీడియోకాన్ సంస్థకు లోన్ మంజూరైన నెలల వ్యవధిలోనే దీపక్ కొచ్చర్ తాను స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ తొలుత చందా కొచ్చర్ను వెనకేసుకొచ్చింది. కొచ్చర్పై సమగ్ర విచారణ జరిపిస్తామని బ్యాంక్ బోర్డు ప్రకటించింది. అయితే కేసుకు సంబంధించి మరిన్ని ఆరోపణలు తెరపైకి రావడంతో మల్టీ ఏజెన్సీ చేత విచారణ జరిపించారు. తాజాగా దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. వేల కోట్ల లోన్ తీసుకున్న వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు ముంబై, ఔరంగాబాద్లో ఉన్న వీడియోకాన్ ప్రధాన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. 2012లో వీడియోకాన్ తీసుకున్న 3,250 కోట్ల లోన్కు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్ తప్పుకున్నారు. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు భారీ ఎత్తున లాభపడ్డారనే వార్తలు గత ఏడాది సంచలనం రేకెత్తించాయి. వీడియోకాన్ సంస్థకు లోన్ మంజూరైన నెలల వ్యవధిలోనే దీపక్ కొచ్చర్ తాను స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ తొలుత చందా కొచ్చర్ను వెనకేసుకొచ్చింది. కొచ్చర్పై సమగ్ర విచారణ జరిపిస్తామని బ్యాంకు బోర్డు ప్రకటించింది. అయితే కేసుకు సంబంధించి మరిన్ని ఆరోపణలు తెరపైకి రావడంతో మల్టీ ఏజెన్సీ చేత విచారణ జరిపించారు. తాజాగా దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.